విద్యార్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించాలని బాగా కోరుకుంటారు. సాధించిన వారిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. వారి యొక్క హృదయ వైశాల్యానికి కొలమానం లేదు. దయచేసి సార్ని 4 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ గురించి పరిచయం. వీరు డిఎస్పిగా కరీంనగర్లో వర్క్ చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఒక్కసారి సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రెండు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చిన అవార్డు గ్రహీతలకు ఈ కార్యక్రమాన్ని దాదాపు 2 నెలల నుంచి అకుంఠిత దీక్షతోటి 36 మంది టీం తోటి ఇటికాల వీరయ్య గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ, టీం మెంబర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ శుభాభినందనలు. రాజుగారు చెప్పినట్టుగా నేనేమంత స్పీకర్ ఏం కాదు. అయితే ఈ సందర్భంగా వీళ్ళ 2 నెలల నుంచి పడ్డ కష్టం కనపడింది నాకు. ఇంతమంది మన వాళ్ళు కొత్తగా జాబ్స్ పొందిన వాళ్ళు కానీ, జాబ్స్లో ఉండే వాళ్ళ ప్రతిభా పాఠవాలను కానీ, సేవారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఎంతోమందిని గుర్తించి వారి డేటా తీసుకొని వాళ్ళల్లో కూడా ఫైనలైజ్ చేసి ఎటువంటి మనస్పర్ధలు రాకుండా అందరినీ కన్విన్స్ చేసుకొని ఇలాంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఇటికాల వీరయ్య గారికి అండ్ టీంకి అవసరం ఏంటి? ప్లీజ్ వినాలి, దయచేసి మాట్లాడకుండా వినాలి. ఎందుకంటే నేను గత 7 ఇయర్స్ నుంచి చూస్తున్నా వీరయ్య గారి గురించి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో మీటింగ్స్ ఇలా అరేంజ్ చేశాడు. ఏంటి ఈయన ఇంత అవసరం ఏంటి, ఈయనకి ఏంటి పని లేక చేస్తున్నాడా, రిటైర్డ్ కాబట్టి చేస్తున్నారా అనుకున్నారు. అతని దృక్పథం చూస్తే మొదటిగా హైదరాబాద్ సిటీ ఎన్నుకున్నాడు, తర్వాత రాష్ట్రంలో, తర్వాత దేశం నలుమూలలో తిరిగి ఇదే కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ప్లీజ్ క్లాప్స్. మన ఇటికాల వీరయ్య గారు. ఎందుకు అంటే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒకటి, అందరినీ కలపాలి. మన కుల బాంధవ్యులు అందరినీ కలపాలి, ఒక్కటిగా చెయ్యాలి. అది ఫోన్లలో కలుపుకుంటారా, మీటింగ్లో కలుసుకొని ఒకరికొకరు ఫోన్లు చేంజ్ చేసుకుంటారా, లేకపోతే డైరీలో ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టుకొని నెంబర్స్ పెట్టుకొని ఆ నెంబర్స్ ఇచ్చుకుంటూ అందరూ షేర్ చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారా, లేకపోతే అవసరమైనప్పుడు మాట్లాడుకుంటారా, అవన్నీ ఆయనకు అనవసరం. ఒకటి ఉద్దేశం, మనల్ని కలపాలి. ఎక్కడెక్కడ ఉన్న సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి. ఎంత మంచి అభిప్రాయం అది! ఎంత మంచి మనసు ఉండాలా! దానికోసం ఎంత ఎకనామికల్గా ఎంతోమంది సపోర్ట్ చేయాలి. ఇదంత చిన్న విషయం కాదు. మనం ఈరోజు మార్నింగ్ రాత్రి ఏదో బయలుదేరి దూరం నుంచి వచ్చాము, పొద్దున రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాము, చూసుకున్నాం, ఈ కార్యక్రమం తీసుకున్నాం, వెళ్ళిపోయినాం. ఎలా ఉందంటే, ఒక పాట విన్నారో లేదో, నాకు పాట గుర్తొస్తుంది. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు. ఈ పాట విన్నారా ఎవరన్నా? అందరూ వినే ఉంటారు. ఎక్కడో రాళ్లల్లోనూ, రప్పల్లోనూ, లేకపోతే ఉద్యోగాల్లోనూ ఎవరెవరో మన పనులు మనం చేసుకుంటుంటే మనందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి శిల్పుల్లాగా పరిచయం చేస్తున్నాడు ఈయన. అవునా కాదా? రాళ్లను చెక్కిన శిల్పులు మన దగ్గర ఇప్పుడు ఈ మీటింగ్లోనే కొంతమందిని చూసాం. రాళ్లలాగా జీవితాన్ని గడుపుతున్న విద్యార్థుల్ని శిల్పులుగా మారుస్తున్న టీచర్ని పరిచయం చేశాడు. అటు శిల్పుల్ని పరిచయం చేశాడు, ఇటు టీచర్ని పరిచయం చేశాడు. కొత్తగా ఉద్యోగాలు అకుంఠిత దీక్షతోటి ఎగ్జామ్స్ కోసం
ఎన్ని సంవత్సరాలు మరి పేరెంట్స్ డబ్బు ఉన్నవాళ్ళ లేనివాళ్ళ మధ్యతరగతి వాళ్ళ బిలో, మనం 99% మనం బిలో పావర్టీలోనే ఉంటాం. మనం ఒక 10% 20% మన కుమ్మర కులాలు కొద్దిగా ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ ఉంటారు ఖచ్చితంగా గ్రామాల్లో. అలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తే, నేను 95లో ఎస్ఐగా జాయిన్ అయ్యాను. ఎవరికీ తెలీదు, నన్ను ఎవడు గుర్తించాలా అంటే అప్పుడు గుర్తించాలనేది కూడా లేదు అసలు. అది 95 నుంచి 2010లో నాకు సిఐగా ప్రమోషన్ వస్తే, నా దగ్గర ఒక ఎస్ఐ మన కుమ్మర కులస్తుడు సంవత్సరం పనిచేశాడు ఎస్ఐగా, అతను మన కులం అని తెలియదు. నా దగ్గర డ్యూటీ చేస్తూనే ఉన్నాడు, డ్యూటీ పంపుతూనే ఉన్నాడు ఎవ్రీడే, నా ఎస్ఐ నాకు తెలియదు. ఒకరోజు ఎస్ఆర్ బుక్ తీస్తే చూస్తే బీసీబీ కుమ్మరి. అరే 1 year నుంచి నాకు తెలియదు మనోడని. వాడిని దగ్గరికి పిలిపించి, ఏం రా నువ్వు, ఏం కులము, కుమ్మరే కదా అంటే, ఆ షాకు నన్ను కుమ్మరని పిలుస్తాడా అని. అరే నేను కుమ్మరేరా అంటే, అవును సార్. అంటే అప్పుడు ఒకరికొకరు చెప్పుకోవటానికి కూడా కొంచెం మనం బిడియస్తులు. ఇందాక ఎవరు అన్నారు, మట్టితో సవాసం చేసి మట్టిలోనే బతికి మట్టి వాటికే ప్రాణం పోసి వాటితోటి జీవనం గడిపి సమాజానికి ప్రపంచానికి ఆధునీకరణకు మనం మార్గం పునాదులు వేశారని ఇందాక ఎవరు అన్నారు, మట్టి గురించి మట్టి పాత్రల గురించి చెప్తూ. అది నిజం. ఇంకోటి కూడా చెప్పారు, ఎవరన్నా కేసులు అట్టడుగు సంఖ్యలో ఎవరన్నా కులం ఏ కులం అన్నా ఉంది అంటే కేసులు బుక్ చేయడంలో, కేసులు మీద వేసుకోవడంలో మన కుమ్మర కులస్తులు ఒక్కటే. చాలా తక్కువ పర్సెంటేజ్ మన వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కల్చర్, మన యొక్క జీన్స్లోనే ఉంది. మన పని మనం చేసుకుంటాం, మన అవసరమైతే మన కుండ మనం చేసుకుంటాము. వస్తాడు కుండ కోసం కొనుక్కుంటాడు, డబ్బులు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. మన పని మనం చేసుకుంటాం, మన చెరువుకు పోతాం, మట్టి తెచ్చుకుంటాం, సార తిప్పుకుంటాం. ఆ రోజుల్లో మన ముత్తాతలు చేసే పని ఇది. అంటే చేతనైతే సహాయం చేస్తాం, లేకపోతే గమ్మునుంటాం. ఒకళ్ళ ఇంట్లోకి తొంగి చూడడం, ఒకళ్ళ విషయాలు మరొకళ్ళకి చెప్పం. ఇది మన నేచర్. నిజంగా ఇది ఇంత మంచి నేచరు మన కులంలోనే ఉంది. నిజంగా మనకి మనం చప్పట్లు కొట్టుకోవాల్సిన అవసరం, ఇంత మంచి నేచర్ ఉందా అని. ఎస్, ఇట్స్ రియల్. మా అమ్మగారిని గమనించినా, మా నాన్నగారిని గమనించినా, చుట్టూ ఉన్న మన వాళ్ళని నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఉన్న ఒకే ఒక్క నైతికత. ఒకళ్ళ జోలు వెళ్ళరు, ఒకళ్ళ గురించి ఆడిలు చెప్పరు, మన పని మనం చేసుకుందాం, ఉంటే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం. ఒకడు పొట్ట నింపుతాం కానీ ఒకడు పొట్ట కొట్టం. ఇది మన సంస్కృతి. మన సంస్కృతి అంటే ఇది మన కుల సంస్కృతి. ఇలాగ సాగిపోతున్న క్రమంలో విద్యాపరంగా మనం ఇప్పుడిప్పుడే అంటే కొంచెం ముందుకు వచ్చాం ఆల్రెడీ. మా టైంలో అప్పుడప్పుడే ముందుకు అడుగులేస్తున్న టైంలో 1995లోని ఎస్ఐ కొట్టా. ఇప్పటికి 30 సంవత్సరాలు నా ఉద్యోగం కంప్లీట్ అయ్యి, ఇప్పటికీ మన వాళ్ళు సార్ నేను కుమ్మరి కులం అని చెప్పడానికి పరిస్థితి వెనకాడుతున్నారు, చెప్పట్లా. ఇందాక పూర్ణచంద్ర సార్ చెప్పినట్టు దయచేసి ఇప్పుడు వచ్చేసారు, ఆల్రెడీ బయటకు వచ్చేసారు. కులం పేరు చెప్పుకోవడానికి మనం ఎక్కడ బాధపడలేదు, బిడే పట్ల. సో ఇప్పుడు 5 అమ్మాయిలు ఎస్ఐలుగా కొట్టారంటే, ఎస్ఐ జాబ్ సంపాదించారంటే అంత ఈజీ కాదు. వాళ్ళని గౌరవించడం నిజంగా మన ధర్మం. 5 కిలోమీటర్లు పరిగెత్తాలా వితిన్ టైం. ఆ అమ్మాయిలు పొద్దున్నే లేచి ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తే 5 కిలోమీటర్లు వితిన్ టైంలో పరిగెత్తాలి. అబ్బాయిలు కూడా అదే. ఒక అబ్బాయి వచ్చాడు ఎవరు, తీరా చూస్తే వాళ్ళ బ్యాచ్మేట్లు వాళ్ళతో మాట్లాడితే నేను 20 మంది ఎస్ఐలు ఉన్నారట మనోళ్ళు 2020 అండ్ 2024లో. నేను త్వరలో వాళ్ళందరితో ఖచ్చితంగా మీటింగ్ పెడతా, నేనే పెట్టుకుంటా, మా డిపార్ట్మెంట్ కాబట్టి. ఏం చెయ్యాలా ఏం చేయకూడదా అవి మాత్రమే చెప్తా. ఎందుకంటే వాళ్ళకి మార్గదర్శకం చేసేవాళ్ళు ఈ టైంలోనే కావాలి. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అడుగులేస్తున్నారు ఉద్యోగంలో.
సో ఆ ఉద్యోగంలో అడుగులేసేటప్పుడు వచ్చే ప్రతిబంధకాలు ఏ విధంగా ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి ఒకళ్ళు చెప్తేనే ఎక్కుద్ది. అందులో మన ఆఫీసర్లు, పై ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు చెప్తేనే ఎక్కుద్ది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళతో మన పోలీస్ ఆఫీసులతోటి, కొత్తగా సెలెక్ట్ అయిన పోలీస్ ఆఫీసులతోటి దయచేసి వీరయ్య గారికి రిక్వెస్ట్, ఒక్కసారి వాళ్ళతో మీటింగ్ పెట్టదలుచుకుంటే మీరు అంగీకరిస్తే పెట్టండి, లేకపోతే నేనే అరేంజ్ చేసుకుంటాను. బట్ మీ ద్వారా పెడితే ఏంటంటే ఇంకా ఎంకరేజ్మెంట్గా, ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అది మా అప్పీలు. అట్లే మన ఇష్టం, అది మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒక్కసారి క్లాప్స్ ప్లీజ్. ఎందుకు అంటే వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇందాక ఒక అమ్మాయి ప్రవళిక ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఒక్క మూమెంట్ మనం వేయగలమా? ఒకటి వేస్తే ఎక్కడో పట్టుకుపోయి మళ్ళీ మామూలు పరిస్థితి కూడా రాలేం. అంటే ఆ ప్రతిభా పాఠవాలని మనకి కనిపించేలా చేస్తున్నారు వీరయ్య గారు, మనకి పరిచయం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళందరూ మనము ఖచ్చితంగా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాళ్ళ బాగోగులు జస్ట్ ఒక మాట మాట్లాడితే చాలు, వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇది నా ఒపీనియన్, మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే అది వేరే విషయం. కానీ ఎక్కడెక్కడో పీలేరు నుంచి వచ్చారు మేడం గారు, ప్రిన్సిపాల్ వెళ్ళిపోయారేమో, వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ అంట. వీళ్ళందరూ నాకు పరిచయం కావడానికి కారణం ఏంటి? ఇలాంటి వేదికలే కదా. మ్యారేజీ వేదికలు అనేవి అబ్బాయికి కావాల్సిన అమ్మాయిని చూసుకుంటారు, అమ్మాయికి కావాల్సిన వాళ్ళు అబ్బాయి చూసుకుంటారు, అంతవరకే ఉంటుంది. అది ఒక రకమైన ఉపయోగం. బట్ ఇలాంటి వేదికలు అనేవి ఎన్నో రకాలుగా రిలేషన్షిప్ని కంటిన్యూషన్ చేసి మన కల్చర్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనము ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని పాటించుకోవడానికి కావాల్సిన ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన బ్రెయిన్లో కూర్చుంటాయి అని నా నమ్మకం. ఇంతమందిని ఈ విధంగా ఇక్కడ చూస్తున్నానంటే నిజంగా నాకు చాలా 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 సంతోషం. ఎంతోమందిని చూస్తుంటాం, ఎన్నో రకాలుగా అటెండ్ అవుతాం మేము. కానీ మన కుమ్మరోళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో కూర్చునేంత మజా ఇంకెక్కడ కలవదు నాకు. దయచేసి ఆఫ్ రికార్డు మళ్ళీ వాట్సాప్లో పెట్టొద్దు. ఇది ఇన్ కెమెరా లాగా మన దగ్గరే పెట్టుకుందాం. ఎందుకంటే మన ఒపీనియన్స్ మన వాళ్ళ దగ్గర కూడా షేర్ చేసుకోలేని అది వాట్సాప్లో పెట్టుకుంటే ఎన్నో రకాలుగా అవాకులు చవాకులు పేలిపోయి ఎన్నో రకాలుగా ఎదురు దెబ్బలు తిన్న పరిస్థితులు ఎంతోమంది మనం చూసాం ఇంతకుముందు. అలాంటి అవసరాలు లేదు, మనం కాబట్టి ఇంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నాము. సో మీలో ఇంత ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న వాళ్ళని పరిచయం చేసి వాళ్ళందరినీ గుర్తించి ఈ విధంగా పరిచయం చేసి అందరినీ ఒకే విధి మీదకి తీసుకొచ్చి మాకు ఇన్ని రకాలుగా ఆనందాన్ని కల్పించిన ఇటుకాల వీరయ్య గారికి, వారి టీంకి, ప్లస్ ఇక్కడ ఈ సారు ప్రసాద్ గారు, ప్లస్ ఈ సారు రమేష్ గారు మాకు చాలా సుపరిస్థితులు, అందరికీ పేద విద్యార్థులకి అందరికీ చాలామందికి హెల్ప్ సహాయం చేస్తూ ఉంటాడు. ఒక సహాయం అంటే ఎడ్యుకేషన్ పరంగా నేనున్న శ్రీనివాసరావు గారిని ముందు ఆయనే చెప్తాడు నాకు, రమేష్ గారు. సో అలాంటి శిల్పులు కానీ అలాంటి వాళ్ళు మనకి తెలియదు. నిజంగా మీలో ఎంతమందికి తెలిసి ఇంతకుముందు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళండి, మీరు ఎవరైనా వెళ్తే అక్కడ తెలుస్తుంది ఆయన ప్రతిభా పాఠవాలు. స్వర్ణగిరి టెంపుల్ ఈరోజు యాదగిరిగుట్టు ఎంత ఫేమస్ అయిందో ఈక్వల్గా అంతకంటే ఎక్కువ స్వర్ణగిరి టెంపుల్ ఫేమస్ అయింది. మీరు ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి, అద్భుతమైన కళా నైపుణ్యం. అంటే సమతామూర్తి. ఇందాక 108 విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా మనోళ్ళైనా చేశాడంట. ఎవరా మహానుభావుడు, ఒకసారి మళ్ళీ నేను చూస్తాను. నిజంగా నేను 108 విగ్రహాలు గుళ్ళు తిరగటానికి నాకు మా మిస్సెస్కి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. 108 గుళ్ళు అనమాట, చాలా లాంగు. కానీ అద్భుతమైన రీతిలో ఉన్నాయి శిల్పాలు, విష్ణుమూర్తి విగ్రహాలు. అంటే ఇవన్నీ ఎవరు చెక్కుతారు? అక్కడికి పోయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరు చెక్కుతారు, ఎంత బాగా చెక్కినారు అనుకుంటాడు. కానీ
అది చెక్కింది కూడా మన కొమ్మరోడ్ అనే ఆ సంగతి మనకు తెలీదు. ఇది నిజంగా మన గర్వకారణం. ఎక్కడ ఏలేసినా ఎక్కడ కాలు పెట్టినా మన వాళ్ళ ప్రతిభ కనిపిస్తుంది, అందుకు మనం గర్వపడాలా, అవునా కదా? ఇందాక ఒక అమ్మాయి ఎంబీబీఎస్ న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ కావాలన్నది. అంటే ఎన్ని రంగాలు తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది చాలా 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 ఆనందించదగ్గ విషయం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు మీరు ఎంతలా ప్రేమిస్తారంటే అంతలా ప్రేమించండి. పిల్లల్ని ప్రేమించాలి. ఎంత అంటే వాళ్ళ కోసం మీరు ఇప్పటికే ఎంతో కష్టపడతారు, ఇంకా కష్టపడండి. వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుపడాలంటే ఖచ్చితంగా మన పిల్లల్ని ప్రేమించండి. సంస్కృతిని సంస్కారాన్ని చెప్పటంలో మాత్రం అవసరమైతే గొడవైనా పడండి. అవి మాత్రం సంస్కృతి కానీ సంస్కారాన్ని కానీ నేర్పడంలో ఈ కాలంలో పిల్లలు ఇంతేలే అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుకోవద్దు. ఎందుకంటే నాకు కూడా బాబు పాప ఉన్నాడు. బాబు పాప మేము ఒక్కటే చెప్తాం, టాప్ ర్యాంకులు రాకపోయిన పర్లా 10 మందిలోకి వెళ్తే అబ్బాయి చాలా మంచివాడు రా, వినయంగా ఉంటాడు, అది చాలు నాకు. ఇంకా అది ఏమొద్దు నాకు. ఆ వినయమే విజయాన్ని తెచ్చిపెడుతుంది, ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. సారీ, మా బాబు ఇక్కడే ఉన్నాడు. సివిల్స్ ప్రిపేర్ అవుతాడు. ఆడు ఎయిమ్ అది. మరి భగవంతుడు ఈ టైంలో అమెరికా బీటెక్ చదివాడు. ఫ్రెండ్స్ అందరూ అమెరికా పోతున్నారు. డాడీ ఫ్రెండ్స్ అందరూ అమెరికా పోతున్నారు, నేను కూడా వెళ్ళాలి. నీ ఇష్టం. వాడికి లోపల బయట ఫారిన్ అబ్రాడ్ అంటే కొద్దిగా నెగటివ్ ఉంది, అవసరం లేదు అన్నదాంట. కాకపోతే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్స్ తోటి అడిగినాడు అనిపించింది. సరే నీ ఇష్టం, ఆలోచించుకొని చెప్పురా, నేను ఐఎమ్ రెడీ, ఏదైనా రెడీ అంటే. ఒక్క 10 రోజులు ఆగినాడు. డాడీ నాకు వద్దు డాడీ, నేను వెళ్ళను, ఐ హేట్ అన్నాడు. ఎందుకు రాను? మరి ఇక్కడైతే ఏం చేస్తావు? నేను సివిల్స్ వైపు మారిపోతాను డాడీ అని. ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని చెప్పుకో, ఖచ్చితంగా చెప్పుకో. సివిల్ సైడ్ అంటే అయితే హీరో కాకపోతే క్వశ్చన్ మార్క్. ఇంక వ్యాపారంలోకో లేకపోతే కింద ఏదో జాబ్లోకి పోవాలి కదా, చిన్న జాబులో, లేకపోతే వేరేది. అయితే హీరో, లేకపోతే క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ 4-5 years బీటెక్ అయిపోయిన తర్వాత అది పోతుంది, ఆ టచ్ పోతుంది. ఇవన్నీ డిస్కస్ చేస్తే డాడీ నేను ఎట్లయినా సంపాదించుకుంటాను, అయితే ఓకే 10 years అయినా ఓకే, నువ్వు చదువుకోపో అంటే వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళ నోటెంట వస్తేనే, వాళ్ళు ఇష్టపడి చేస్తేనే అది సక్సెస్ అవుతారు. ఎక్కువ టైం తీసుకుంటున్నానా సార్? ఓకే సారీ నేను మంచి స్పీకర్ని కాదుంటేనే ఏదేదో మాట్లాడాను, క్షమించాలి. సో ధన్యవాదాలు. సో ఎనీహౌ, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పగలైనా ఎనీ టైం ఏ సజెషన్కైనా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ ప్రతి మీటింగ్లో ఇలానే ఇస్తా. జస్ట్ నేను కుమ్మరి అని చెప్తే చాలు, నేను కుమ్మరోని సార్ అని చెప్తే చాలు. దయచేసి రాసుకోండి, 8309 262746. మీరు ఫోన్ చేసేది మంచి పని అయితే ఎంత దూరమైనా మాట్లాడతా.
మీరు ఫోన్ చేసేది వేరే పని, సార్ నేను ఈ కేసులో ఇరుక్కున్నా నన్ను తప్పించిందంటే మాత్రం నేను ఐ కాంట్ హెల్ప్, నేను హెల్ప్ చేయను కూడా. దయచేసి సార్ నేను డ్రింక్ చేశాను, నా డ్రంక్ అండ్ డ్రైవ్లో నా కారు పట్టుకున్నారు, ప్లీజ్ అలాంటివి చేయకు, దయచేసి చేయొద్దు. ఎందుకంటే అది మనం చేయొద్దు అంతే, ఆ తప్పు చేయొద్దు అంతే. ఇందాక కొత్తగా వచ్చిన ఎస్ఎల్కి కూడా అదే చెప్పాడు సార్ కూడా, ఒకటి సార్ 5 ఏళ్ళు చెప్పాడు, నేను 7 years చెప్తున్నా. వినండి బంగారు తల్లులు, 7 సంవత్సరాలు ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు, ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు. సార్ ఏం చెప్పాడంటే ₹1 కూడా తీసుకోవద్దన్నాడు. నేనేం చెప్తా అంటే 1 నయా పైసా కూడా టచ్ చేయొద్దు. ఎందుకంటే అదే ఆ సంస్కారమే మిమ్మల్ని మీ బ్యాచ్ల్లో అందరిలో కంటే ముందుకు నెడుతుంది, ఖచ్చితంగా నెడుతుంది ప్రమోషన్లో. 7 సంవత్సరాల వరకు అసలు మీరు టచ్ చేయొద్దు. ఎందుకు అంటే ఆ తర్వాత మీకు తెలిసిపోద్ది ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ విధంగా మభ్య పెడుతున్నారు, ఎవరు ఏ విధంగా. ఇంకా అప్పుడు మీరే చెప్తారు, సార్ ఇది మేము చేయలేం సార్, ఇలాంటి అట్లా ఫోన్ చేయొద్దు సార్ అని మీకే అలవాటు అయిపోద్ది. కాబట్టి మా పోలీసు వాళ్ళు కాబట్టి చెప్తున్నా. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో లాకప్ డెత్ ఇరుక్కోవద్దు, అవసరం లేదు. లీగల్గా పనిచేయండి, లీగల్గా వదిలిపెట్టండి అంతే. మూడోది, మీ దగ్గర ఉన్న రివాల్వర్ ఏదన్నా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భద్రంగా ఉంచుకోండి. అది పోతే కూడా మళ్ళీ లైఫ్ లాంగ్ మనకి ఇబ్బందులు వస్తాయి. ఈ 3 పనులు మా గురుగారు చెప్పిండు ఒక ఆయన. ఇవి ఎందుకంటే మీకు కొత్తగా అడుగు చేసినారు కాబట్టి ఏమనేది తెలియదు కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఫాలో చేయండి. ఇందాక సార్ చెప్పినవి కూడా నోట్ చేసుకొని రాసుకొని ప్రతిసారి చూసుకోండి. ఆ విధంగా అడుగులు వేయండి. అందరినీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చి ఇంతమందిని పరిచయం చేసినందుకు మరొకసారి మళ్ళీ ఇటుకాల వేరే గారికి, వారి టీం గారికి, ఈ రాజు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి సందేశం. ఇప్పుడు